జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్కు సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోని స్కిప్పులు చేయకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినీయంగా వేడుకుంటున్నా. ఇంకా అసలు విషయానికి వస్తే ఇజ్రాయెల్ టార్గెట్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టు కనపడుతుంది. మనకు అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి వస్తున్న కథనాల ప్రకారం ఇరాన్కు సంబంధించిన టార్గెట్లను ఇప్పటికే ఇజ్రాయెల్ అయితే ఫిక్స్ చేసేసిందంట. ఎలాగైనా సరే దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పి ఇజ్రాయెల్ రగిలిపోతా ఉన్నట్టు తెలుస్తుంది. రాక వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదని చెప్పి ఇజ్రాయెల్ అయితే అంత స్ట్రాంగ్గా ఉన్నది. ఎందుకంటే గత 2 దశాబ్దాల నుంచి ఇరాన్పై దాడి చేయాలని ఇజ్రాయెల్ అయితే ఎదురు చూస్తుంది. అందుకు కారణం ఇరాన్ చేస్తున్నటువంటి ప్రాక్సీ వార్. అంటే ఈ ఇరాను హెజ్బుల్లా తీవ్రవాదులను, హమాస్ తీవ్రవాదులను, ఈ హైతీ తీవ్రవాదులను వాళ్ళందరినీ కూడా పందులు పెంచినట్టు పెంచి పోషిస్తా ఆ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పైకి అయితే ఉసుగొలుపుతుంది. ఎవరైతే మాత్రం చూచా భరించగలుగుతారా, ఉండగలుగుతారా? ఒక్కొక్కసారి వచ్చి అద్దుమంటే మన ఇంటి మీదకి వచ్చి రాళ్ళు వేస్తామంటే అది ఎలాంటి వాడికైనా కానీ అవకాశం ఉంటే దున్నేయాలనిపించదు అట్లే. అలాంటిది ఇజ్రాయెల్ అంత పవర్ఫుల్ దేశము, ఆడుండేది అందరూ కూడా దేశభక్తులే. మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైం అయితే రానే వచ్చింది. దీంతో ఇజ్రాయెల్ ఎలాగైనా సరే ఇరాన్ పైన దాడి చేయాలని చెప్పేసి గత దశాబ్ద కాలంగా భావిస్తూ వస్తుంది. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో ఇజ్రాయెల్ అయితే వేచి చూసే ధోరణి అయితే అవలంబిస్తుంది. ముఖ్యంగా ఇరాన్ చేస్తున్నటువంటి ఈ అణు కార్యక్రమాలు ఇజ్రాయెల్కి అయితే నిద్ర లేకుండా వేస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయాలనుకుంటోందే ఈ ఇజ్రాయెల్ మీద ప్రయోగించడానికి. అర్థమవుతుందా? దీంతో ఎలాగైనా సరే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలను ధ్వంసం చేయాలని చెప్పి ఇజ్రాయెల్ పట్టుదలగా ఉండాలి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇజ్రాయెల్ వాళ్ళలో ఇరాన్ అయితే చిక్కుకునింది. మామూలుగా అయితే కాదు. సైలెంట్గా ఉండకుండా తామేదో పోటుగాళ్ళ మాదిరిగా ఎవరో ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి 200 బాలిస్టిక్ మిసైల్స్ అయితే ప్రయోగించింది. దీని మూలంగా ఏంటంటే ఇజ్రాయెల్కి ఎటువంటి నష్టం జరగల. నేను గతంలో కూడా నేను చెప్పిన వీడియోలో. కానీ ఒక 2 మిసైల్స్ పోయి ఇరాన్లోనే పడిపోయి, అంటే వాళ్ళ తుపాకులు పనిచేయట, అంటే వాళ్ళు టార్గెట్ చేసిందేమో ఇజ్రాయెల్ను, వాటిల్లో 2 పోయి ఆ ఇరాన్లోనే పడిపోయినాయి. దానివల్ల ఏంటంటే ఇరాన్కి సంబంధించిన 9 మంది పౌరులు కూడా చనిపోయినారు. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ వంతు అయితే రానే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దాడి చేసేప్పుడు వీళ్ళైతే ప్రతిదాడి చేయాలి కదా. చేయకపోతే వీళ్ళు శాతకాన్ని వాళ్ళు ఇస్తారు. ఖచ్చితంగా చేయాల్సిందే, చేసి తెరాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా చేర్చాది కూడా. ఇప్పుడు ఇరాన్లోని అణు విద్యుత్ కేంద్రాన్ని, అదేవిధంగా అణు కర్మాగారాన్ని, ఇరాన్ న్యూక్లియర్ మిసైల్ యూనిట్ను, అదేవిధంగా ఇరాన్కి తిండి పెడుతున్నటువంటి ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీల మీద ఇజ్రాయెల్ అయితే దాడి చేయనున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికైతే గట్టిగానే చేశారు టార్గెట్. అంటే ఈసారి ఇజ్రాయెల్ చేయబోయే దాడి ద్వారా ఇక భవిష్యత్తులో ఇరాన్ అయితే కోలుకునే అవకాశమే లేదు. దాంట్లో అయితే డౌటేలే. ఆ స్థాయిలో ఇరాన్ మీద ఇజ్రాయెల్ అయితే దాడి చేయబోతుంది. ఎట్లా న్యూసా? ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసేప్పుడు వీళ్ళు కూడా ఖచ్చితంగా టార్గెట్ చేయాలి కదా. కానీ ఇజ్రాయెల్ చేసిన టార్గెట్లు అయితే మామూలుగా కాదు. కొట్టారంటే ఇంకా ఇంత ఇరాన్ అయితే ఇంకా కథం. ఇంకా అది ఆ రేంజ్లో టార్గెట్ చేస్తారు వీళ్ళు. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.